1:1 మ్యాచింగ్ అయితే మనకు 5% ఇవ్వటం జరుగుతుంది. ఈ 1:1 అంటే మనకు బీవీ అలాట్ చేశారు కదా! 50 బీవీ. లెఫ్ట్ గ్రూప్‌లో 50, రైట్ గ్రూప్‌లో 50 బీవీ మనకు మ్యాచింగ్ అయితే 5%. దాని మీద 5% మనకు ఇన్‌కమ్‌గా ఇవ్వటం జరుగుతుంది. ఈ ఎంతమందినైనా మనం డైరెక్ట్‌గా మన ఐడీ నుంచి స్పాన్సర్ చేయొచ్చు. అవన్నీ కూడా మనకు డైరెక్ట్ అయితాయి. లెఫ్ట్ మీరు ప్లేస్ చేస్తే ఎక్స్‌ట్రీమ్ లెఫ్ట్ ఎళ్లి కింద బాటమ్‌లో ప్లేస్ అవుతుంది. రైట్ మీరు ప్లేస్ చేస్తే ఎక్స్‌ట్రీమ్ రైట్ ఎళ్లి బాటమ్‌లో ప్లేస్ అవుతుంది. ఈ విధంగా ఎంతమందినైనా మీ ఐడీ నుంచి డైరెక్ట్‌గా స్పాన్సర్ చేయొచ్చు. ఏదైతే పవర్ లెగ్ ఉందో అది అన్‌లిమిటెడ్ క్యారీ ఫార్వర్డ్. మీరు ఈ 5% ప్రకారం డైలీ లిమిట్ వచ్చి $500 వరకు పర్ డే ఎర్న్ చేయొచ్చు. ఇంకా మీరు మనకు ర్యాంకులు ప్రమోషనల్ ర్యాంక్స్ ఉన్నాయనుకున్నాం కదా! 1 స్టార్, 2 స్టార్, 3 స్టార్, 4 స్టార్, 5 స్టార్, 6 స్టార్ వచ్చి సిల్వర్ అన్నమాట. ఈ సిల్వర్ ర్యాంక్ అచీవ్ అయితే మన ఇన్‌కమ్ ఆటోమేటిక్‌గా డబుల్ అవుతుంది. ఈ 5% బదులు సేమ్ బిజినెస్ మీద 5% బదులు 10% ఇస్తారు. అలా డైలీ $1000 వరకు మనం లిమిట్ వచ్చేస్తుంది. సో, ఈ విధంగా పర్ డే $1000 మనం ఎర్న్ చేయొచ్చు ఈ యొక్క మ్యాచింగ్ ఇన్‌కమ్ ద్వారా. ఈ మ్యాచింగ్ ఇన్‌కమ్‌లో ఎవరైతే మన డౌన్ లైన్‌లో ఎర్న్ చేస్తున్నారో, అంటే మన ఎంకరేజ్‌మెంట్ ద్వారా వారు ఎర్న్ చేస్తున్నారు కదా! సో, వారి ఇన్‌కమ్ మీద కూడా అగైన్ ఇన్‌కమ్ దాన్నే స్పాన్సర్ మ్యాచింగ్ బోనస్ అంటారు. ఈ స్పాన్సర్ మ్యాచింగ్ బోనస్ అనేది 5 లెవెల్స్ మీద ఇస్తారు. అయితే దానికి మనం 10 మందిని డైరెక్ట్‌గా రికమెండ్ చేసి ఉండాలి. రిఫరల్ చేసి ఉండాలి. ఈ 10 మందిని గాన మనం అంటే మినిమమ్ 10 మందిని గాన మనం డైరెక్ట్ రిఫరెన్స్ చేసి ఉంటే అప్ టు 5 లెవెల్స్ వరకు మనకు వారు ఎవరైతే మన డౌన్‌లో ఎర్న్ చేస్తున్నారో వారికి వచ్చిన ఇన్‌కమ్ మీద అగైన్ మనకు 10% ఇవ్వటం జరుగుతుంది. అంటే చూడండి మనం డైరెక్ట్ రిఫర్ చేసిన వాళ్ళు ఎక్కడన్నా ఈ బాటంలో వందల మంది కింద ఉన్నియండి. వారందరూ కూడా మనకు జనరేషన్ ప్లాన్ ద్వారా డైరెక్ట్ అయిపోతారు. లెవెల్ 1 అంటాం మనం. సో, మనకు డైరెక్ట్ రిఫరల్ అంతా కూడా లెవెల్ 1గా ప్లేస్ అవుతుంది. ఆ లెవెల్ 1 ద్వారా ఎన్రోల్ అయిన వారందరూ కూడా లెవెల్ 2 అవుతారు. లెవెల్ 2 ద్వారా ఎన్రోల్ అయిన వాళ్ళు లెవెల్ 3, లెవెల్ 3 ద్వారా ఎన్రోల్ అయిన వాళ్ళు లెవెల్ 4, లెవెల్ 4 ద్వారా ఎన్రోల్ అయిన వాళ్ళు లెవెల్ 5. ఈ 5 లెవెల్స్ మీద మనకు 10% ఇన్‌కమ్ అనేది ఇవ్వటం జరుగుతుంది వారికొచ్చిన ఇన్‌కమ్ మీద. సో, దీనికి మీకు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మీ డౌన్‌లో ఈ 5 లెవెల్స్‌లో ఒక 10 మంది డైలీ యావరేజ్ ₹1000 ఎర్న్ చేస్తున్నారు అనుకుందాం. అంటే ఆ 10 మంది యొక్క డైలీ ఇన్‌కమ్ ఎంత? 10,000. ఈ 10,000 మీద మీకు 10% అంటే ₹1000 పర్ డే మీ ఇన్‌కమ్. సో, ఇది యావరేజ్ ఇన్‌కమ్. 1000 అనేది యావరేజ్. ఒకరు ఎక్కువ సంపాదించిన, ఒకరు తక్కువ సంపాదించిన. ఇలా ఈ ₹1000 పర్ డే సంపాదించేవారు ఇంకా ఎర్నర్స్ పెరిగారు. 100 మంది అయ్యారు. అప్పుడు ఓ ₹1,00,000 అవుతుంది వారందరి టోటల్ ఇన్‌కమ్ పర్ డే. మరి మీకు 10,000 పర్ డే. ఇలా ఎర్నర్స్ పెరిగే కొద్దీ మీ ఇన్‌కమ్ అనేది పెరుగుతూ ఉంటుంది. దీనికి ఎటువంటి లిమిటేషన్ లేదు. ఎందుకు అంటే ఇది బిజినెస్ కదా! ప్యూర్ బిజినెస్. సో, మనం జాబ్ కాదు ఇది. బిజినెస్ కాబట్టి అన్‌లిమిటెడ్ ఇన్‌కమ్ అన్నమాట. సో,